హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. బంటి స్కూల్కి అయితే కొన్ని రోజులు బాగానే వేయండి. ఇప్పుడు మళ్ళీ విసికిస్తున్నాడు. చూడండి ఎంత విసికిస్తున్నా అంటే బ్రష్ చేసుకోమంటే బ్రష్ చేసుకుంటున్నాడు. ఎప్పుడు లేచిండు? ఇప్పుడు 8:20కి బస్సు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 8:05 అవుతుంది. మరి బ్రష్ ఎప్పుడు వేస్తాడో? వేసుకోరంటే ఉరికిచ్చిండు ఇప్పుడు దాకా. ఇక బ్రష్ అయితే ఇప్పుడు వేస్తాను, తీసిండు, చూపిస్తాం. వేసుకో, ఫాస్ట్ బ్రష్ చేసుకో. చూద్దాం. అస్సలు బ్రష్ చేస్తలేడు, స్నానం అస్సలు చేస్తలేడు. పౌడర్ వద్దంట మొహానికి, దూసుకోడంట. మళ్ళీ అంత పేస్ట్ పెడితే వాడు తోముతాడా? తోము. స్నానం చేస్తలేడు. ఇటు చూడు, ఇటు చూసి తోమిగా. స్నానం చేస్తలేడు, బ్రష్ చేస్తలేడు. ఇవాళ ఎట్లనే వేస్తున్నాడు. తోమ పెట్టమంటే చూడు, పెట్టలేదు, అస్సలే పెడతలేడు. చూడండి, పెట్టు ఎట్లా తోముతారు? మొహానికి పౌడర్ వద్దంట, దూసుడు వద్దంట. కానీ స్కూల్కి మాత్రం రెడీ అవుతున్నాడు. బస్సు రాగానే పోతా అంటున్నాడు, చెప్పులు వేసుకొని మాత్రం పోతా అంటున్నాడు స్కూల్కి. కానీ ఇవన్నీ ఏం చేయడట. బ్రషింగ్, బాతింగ్, మొహానికి పౌడరు, హోంవర్క్. సాయంత్రం ఇంటికి వచ్చినాక హోంవర్క్ కూడా చేస్తలేడు. ఎంత కష్టమవుతుందో బండితో. ఇప్పుడే కష్టం ఉంటుంది బిడ్డ, తర్వాత వాడికి తెలుసు కదా, అప్పుడు చేస్తాడులే. ఎక్కడ ఉంచుతావు? బయట ఉంచిపో. బయట ఉంచుతావు ఫాస్ట్. ఎందుకట? ఇక మా కుట్టి ఒకటి వాళ్ళ అస్సలే బ్రష్ లేస్తలేదు. టైం అవుతుంది కుట్టి అంటే కూడా. ఏమైంది కుట్టి? నువ్వెందుకు పోవు స్కూల్కి? ఏమైంది చెప్పు, నువ్వెందుకు పోవు స్కూల్కి? ఏమైంది కుట్టి, నువ్వు ఎందుకు పోవు స్కూల్కి? వాడు ఇప్పుడే లేచి కొంచెం ఏదో బ్రష్ చేస్తున్నాడు, నువ్వేమో ఇంకా లేవ్వకు. స్కూల్కి పోనని ఎట్లా పడుకుంటుందో చూడు. పోవాల్సిందే. ఇవాళ మేము స్కూల్కి వస్తున్నామని చెప్పినా కదా, పో. అంతే, ఇక వచ్చినప్పుడు తీసుకొస్తాం, లేకపోతే ఇప్పుడే పో చక్కగా. వాళ్ళైతే స్కూల్కి బంటి వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాం అనమాట. నేను ఈ రోజు మధ్యలో వెళ్ళలేదు, ఆయననే వెళ్ళి తీసుకొచ్చిండు. ఇంకా మాకైతే ఎంత కష్టమైపోతుందో బంటిని తీసుకురావడానికి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే బంటిని తీసుకురావడానికి చాలా చాలా కష్టమైపోతుంది. తను ఉండట్లేదు. లేనప్పుడు ఆటోలు ఏమో సరిగ్గా బుక్ అవ్వట్లేదు. ఏమంటారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నారు. 12 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 12:30 వరకు నేను ఏడే ఉండిపోవాల్సి వస్తుంది. పాపం బంటిని తీసుకోవడానికి ఊకే 1 అయిపోతుంది అనమాట. చూడాలి ముందు ఏమవుతుందో. ఇంకా మస్తు కష్టమైపోతుంది బంటిని తీసుకురావడానికి. మళ్ళీ వాళ్ళైతే స్కూల్కి వెళ్తున్నాము. వీళ్ళ ఫీజు కట్టేస్తాము ఇవాళ మొత్తము. స్కూల్ ఫీ మొత్తం కట్టేస్తాము. ఒక్కొక్క మెసేజ్ వస్తూ ఉంటాయి, ఎందుకు మంచి అనిపించదు అనమాట. ఇంక వాళ్ళు వెళ్ళేసి అయితే ముగ్గురిది, వీలైతే ముగ్గురిది మాట్లాడేసి ఒకటేసారి కట్టేసి వస్తామన్నమాట. ఇంకా ఇయర్ ఫీజు మొత్తము ఓపెన్ నడిచిపోతుంది కదా. ఇంకా అలాగే ఇవాళ హాలిడేనట. వింటున్నారా? ఇవాళ హాలిడేనట. హాలిడే కాదు, ఉంది స్కూల్ నుంచి, తొందర రెడీగా పోదాం. హాలిడేనట. చూసిరా వచ్చి ఇవాళ హాలిడేనట. ఇంకా తర్వాత అట్లాగే ఫీజు కట్టేసి ఇప్పుడు మధ్యాహ్నం వస్తాం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో అట్లా వెళ్ళేసి ఫీజు కట్టేసి అటు నుంచి అంటే బంటికి స్కూల్ డ్రెస్ వేసుకురమ్మంటున్నారు. ఇంకా బంటికి కూడా ఎన్ని రోజులు అంటే ఓకే, కానీ ఇప్పుడైతే స్కూల్ డ్రెస్ వేసుకురావాలి మేడం అంటున్నారు అనమాట. అందుకే స్కూల్ డ్రెస్ కూడా తీసుకోవడానికి వెళ్తాం. ఇంకా అటు నుంచి అట్టే వెళ్తాం అనమాట. ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా ఇవాళ అయితే ఏమైంది, బ్రష్ చేసిన మొహం కడుగు. చూడండి ఎట్లా చేస్తున్నాడు, చూడండి. మొహం కడుగుపో. అక్కడ కడుగుతాడట. ఓకే, కడిపి అమ్మ, అక్కడ కడిపి. అక్కడ కూర్చోబెట్టి, వాష్ బేసిన్ దగ్గర కూర్చోబెట్టి ఇక్కడ కడుగు మొహం. పోనీ ఇక్కడ ఎట్లా ఫింగర్ పెట్టి ఎట్లా కక్కుతారు? కక్కు. లెఫ్ట్ హ్యాండ్ కాదు, రైట్ హ్యాండ్. ఈ 2 fingers ఉంచి కక్కు. కక్కిగా కక్కు పెట్టి. అమ్మో, అట్లా కక్కుతారా? కక్కు ఉంచు. బా అమ్మ, ఎట్లనో ఇవాళ అడుగుతున్నాడు వాళ్ళ డాడీ ఉన్నందుకు. రోజు నాకైతే ఇప్పుడు స్నానం చేయని ఏడుస్తున్నాడు. నువ్వు బెడ్ మీదనే బొర్లుతుండు, సరేనా? ఓకేనా? మా కుట్టి అయిపోతుందమ్మా. స్నానం చేయమంటే ఏం చేస్తాడు ఇక. ఏ డ్రెస్ వేసుకుంటావు? ఏమైనా వేసుకో. ఇప్పుడు ఏదో అట్లా డ్రెస్ వేసుకుందో అని మెల్లగా తీసుకుపోతున్నాడు. నువ్వే చేసుకో. పప్ప రాడు. అసలు నువ్వే చేసుకో. నువ్వే పోసుకోవాలి. అలా పోసుకొని నువ్వే సబ్బు పెట్టుకో, ఓకేనా? డోర్ పెట్టేసి నువ్వే చేయకు. అరే నువ్వు దొరకడు, మళ్ళీ దొరకడు. వెళ్ళిపోయి చేపించేసి ఇక పో నాన్న, పో. చెక్కువాలి, పో డాడీ. మా డాడీ కదా, వాడు అట్లనే వేస్తాడు. నువ్వు తీసుకెళ్ళి తొందర చెప్పి, ఇప్పుడు టైం అవుతుంది, బస్ వస్తుంది. నడు. పీటీ రోజు కూడా వెళ్ళవా? చూడు, అక్క పీటీ డ్రెస్ వేసుకుంది. ఇవాళ పీటీ ఉన్న రోజు మంచిగా గేమ్స్ పెడతారు. August 15th రోజు మంచిగా గిఫ్ట్స్ ఇస్తారు. నీకే రాదు, మరి ఈసారి అక్కకే వస్తుంది మళ్ళీ. ఇంక ఇక్కడైతే ఇడ్లీ చేసిన, ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే. తీ ఫాస్ట్ బ్రష్ చేసుకోపో. ఎందుకు అట్లా వేస్తున్నావు? ఇంకా ఏమైంది, వెళ్తలేదా? వా
తీస్తావు కదా ఒక్కొక్కసారి నువ్వే. సరే సరే తినేసి సరే ఇటు పట్టు పచ్చడేసి. పచ్చడి వేసేస్తున్నా. పల్లి ఉన్ను ఎండుమిర్చా. హనీకి ఎండుమిర్చి అంటే ఇష్టం. పల్లి ఉన్ను పుట్నాల పచ్చడి కాంబినేషన్. తినేసి ఎట్లా చూడు చూడు ఫాస్ట్ ఉన్నది. బాగుందా? తినేసి లేనా నువ్వు మొహమైన అడుగులే. ఇప్పుడైతే ఇడ్లీ తినేస్తున్నారు. బంటి వచ్చిండు అదిగోండి. బంటి స్నానం చేసిండు అనుకుంటున్నాడా? డ్రెస్ మార్చుకొని వచ్చేసిండు స్నానం చేయరండి. స్నానం చేసినావు ఇప్పుడు నువ్వు మేడ నొప్పి వస్తుందా? సరే సరే స్నానం చేయరంటే స్నానం చేయలేదు. అది ఒట్టి డ్రెస్ చేయాలి. ఎక్కడ నొప్పి వస్తుందో చూడు. మెల్లం పౌడర్ కూడా పెట్టొద్దు కదా. అందుకే వాళ్ళ డాడీ ఏమైంది ఎక్కడ తాకింది అని చెప్పి ఏదేమైంది ఎక్కడ తాకిందని ఏదో యాక్టింగ్ చేసి పౌడర్ పెట్టేస్తున్నాడు. సరే సరే పచ్చడట తినేక హనీ. స్నానం చేయ ఉంది సరే అయ్యో పచ్చడి అందులో కొంచెం పచ్చడి వేయండి అని అయితే తినేసింది. తినిగా తిను. నాకు తిండి విషయంలో ఏం ప్రాబ్లం లేదు కానీ ఈ స్నానము బ్రషింగ్ మొహన్ ఇంకొంచెం అట్ట ఫుడ్ మాత్రం మంచిగా తింటాడు బంటి. ఏది పెట్టినా కానీ ఏది ఉన్నా కానీ మంచిగా తింటాడు. ఇంకా ఎక్కడైతే ఇడ్లీ తినేస్తున్నాడు. స్నానం చేయలేదు కానీ మంచిగా డ్రెస్సులు మార్చుకొని వచ్చి మంచిగా క్యూట్గా కూర్చొని తింటున్నాడు. చూడండి తిను ఇంత మంచిగా కూర్చొని తింటున్నాడు. ఇక్కడ వీళ్ళకి కూడా టిఫిన్లకు అయితే ఇంకా మార్నింగ్ స్నాక్స్కి అయితే ఇడ్లీ పెట్టేసిన. ఎందుకంటే ఇక్కడ సరిగ్గా తిన్నారు కదా. స్కూల్లో అయితే ఇంకా మంచిగా తింటారు కదా అని ఆయన తినేసి ఫుడ్ మంచిగా తీసుకుంటాడండి. కాకపోతే రెడీ అవుతలేడు సరిగ్గా. తినేసి ఇక కుట్టి అటు ఇటు చేసి అయితే రెడీ అవుతుంది. ఏదో చెప్పినా ఇవాళ పీటీ కదా అనేసరికి సరే వెళ్ళండి హనీ నువ్వు కనవాడు అంకుల్కి బస్ వచ్చేసింది. బంటి ఇంకా చెప్పలేసుకోలేడా? కానీ బంటి బాయ్ బాయ్ మమ్మీ బాయ్ డాడీ బాయ్. వస్తుంది పో ఓకే వస్తుంది ఇంకా వెళ్ళిపోతున్నారు. కుట్టి వెళ్ళాలని అన్నది కదా అటు ఇటు చేసి ఇవాళ పీటీ కదా వెళ్ళావా అని చెప్పి పంపించేస్తున్నా. ఓకే బాయ్ బేటా బాయ్ బంటి. పోతుండు బంటి బాయ్. పోతుండు బాయ్ చెప్తాను బాయ్. బస్ అక్కడికి పోయేదాకా చెప్తానే ఉంటాడు. అమ్మాయ్య వెళ్ళిపోయిండు. ఇక్కడైతే బంటి కోసం బుక్స్ తీసుకొచ్చినాం. ఇది కూడా నర్సరీ బుక్స్. ఇప్పుడు ఏంటి స్టార్ట్ అయ్యి ఆడి 1 month అయిపోయింది. ఇన్ని రోజులు ప్లే దాంట్లో ఆడిపించిర్రు. అలవాటు అవుతుందో లేదో అని చెప్పేసి ఇంకా అలవాటు అయ్యిండు కదా 1 month. ఇంకా ఆడిపించిన తర్వాత ఇప్పుడైతే ఇంకా హోంవర్క్స్ పెడుతున్నారు. ఇవాళ హోంవర్క్ కూడా చేసుకున్నాడు. అప్పుడు స్టాండింగ్ లైన్ స్లిప్పింగ్ లైన్ అట్లనే కర్వ్స్ కూడా అన్ని హోంవర్క్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ ఏమో ఇక్కడ బంటికి బుక్స్ తీసుకొచ్చినాం కదా నర్సరీ బుక్స్. ఇక్కడ అన్ని బుక్స్కి అయితే షీట్ వేసేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ డాడీ అయితే అన్ని షీట్స్ వేసేస్తున్నాడు బంటి బుక్స్కి అయితే. బంటికి 6 టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి, 2 నోట్ బుక్స్ వచ్చినాయి, 1 డైరీ. సరే అది తాకుతుంది రాసుకో. అక్కడ కుట్టి కూడా అక్కడ హోంవర్క్స్ ఏం లేకపోతే చదువుకుంటుంది. ఇక్కడ హనీకి హోంవర్క్ ఉంటే హనీ హోంవర్క్ రాసుకుంటుంది. అదండి కాపీ రైటింగ్ రాస్తుంది. నాకు తాకుతుంది డాడీ కిందమ్మ వారి ఇంకా వాడి బుక్స్కి అన్నిటికీ అయితే షీట్స్ వేసేస్తున్నాడు. ఇన్ని రోజులు ఏం చెప్పలేదు అంటే కొంచెం అలవాటు అయ్యేదాకా వాళ్ళకి ఆడిపించి దాని తర్వాత కొన్ని చెప్పిర్రు. కానీ ఇప్పుడు హోంవర్క్ స్టార్ట్ అయినాయి అన్నట్టు. బుక్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి వీళ్ళకి బుక్స్. ఇప్పటి నుంచి స్టార్ట్ అన్నట్టు. ఇక మరీ ఒకటేసారి రాపిచ్చుడు కూర్చోబెట్టుడు అంటే ఏడుస్తారు కదా అని చెప్పేసి నర్సరీకి ఏముంటుంది అంతగానో మందికి. ఇప్పుడైతే ఇక బుక్స్ తీసుకొచ్చి రాపిస్తున్నారు. ఇక సరే జరు. ఇక్కడ తమ్ముడు బుక్స్కి స్టిక్కర్స్ వేయడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు చూడండి. అదండి చినిగిందా. ఇక్కడైతే షీట్స్ వేయడం అయిపోయింది, అట్టలేసి కూడా అయిపోయింది. కానీ స్టిక్కర్లు వేయడానికి ఇద్దరు అక్కచెల్లెలు నేను వేస్తాను కొట్టుకుంటున్నారు. ఒకటి ఇక కుట్టికి లేకపోతే వినదు అది మాట. కానీ విషయం సరే అట్లా ఓకే సరిపోతుంది. ఇక నువ్వు ఒక్కటే వీడేమో చిప్స్ తింటున్నాడు. అయిపోయినాయి ఇక.